హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు థంబ్నెయిల్ చూసేశారు కదా. ఈరోజు అప్డేట్ అయితే కనుక ఆధార్ కార్డు కోసం అన్నమాట. అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక్క లైక్ ఇచ్చారనుకోండి మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అన్నమాట. ఆధార్ కార్డు గురించి మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి. ఎందుకంటే మన ఆధార్ కార్డు మన నిత్యావసరంలోని చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కనుక. అలాగే ఈ మధ్యకాలంలోని ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ దేనికి పనిచేయదని, అది ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కాదని, ఒక ఐడి ప్రూఫ్ మాత్రమేనని చాలా వార్తలు వచ్చాయి. చాలా వాటిల్లో కూడా అది అంటే తీసేయడం కూడా జరిగిందన్నమాట అండి. పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్స్ కానీ అలా కొన్ని ఇంటిలో తీసేయడం జరిగిందన్నమాట. అయితే ఈ ఎలక్షన్స్ సమయంలో మనకి కేంద్రం నుంచి ఆధార్ కార్డ్ గురించి వచ్చిన ఒక కొత్త అప్డేట్ అయితే ఏంటంటే చాలా మంచి అప్డేట్ అనే చెప్పుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట. ఆధార్ కార్డులోని డేట్ ఆఫ్ బర్త్ మనకి ఇక మీదట చెల్లుబాటు అవుతుంది. ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందన్నమాట అండి. ఇక నుండి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఆధార్ కార్డ్ సరిపోతుంది అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది చాలా మంచి విషయమే కదండి. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేవు. అలాంటి వాటికి కొన్నింటికి అంటే పాస్పోర్ట్స్ అని పాన్ కార్డ్స్ అని అలాంటి వాటికి ఈ ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ ఇక మీద సరిపోతుంది అన్నమాట. అయితే ఈ ఏడాది జనవరిలోని ఈపీఎఫ్ఓ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఏంటంటే ఈపీఎఫ్లోని మనము డేట్ ఆఫ్ బర్త్ని చేంజ్ చేయాలంటే దానికి ప్రూఫ్గా ఆధార్ కార్డు చెల్లదు అని చెప్పి వారు వాళ్ళ డేటా నుంచి ఆధార్ కార్డును తొలగించడం కూడా జరిగిందన్నమాట అండి. అయితే ఈపీఎఫ్ఓ వంటి అనేక సంస్థలు పుట్టిన తేదీని ధృవీకరించడానికి ఆధార్ను హైకోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ పుట్టిన తేదీకి ఆధార్ చెల్లుబాటు అయ్యే రుజువు కాదని పేర్కొన్నారు. అయితే రిజిస్టర్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్ జారీ చేసిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ బోర్డు నుంచి వచ్చిన మార్క్ షీట్స్ని కానీ లేదా పాన్ కార్డ్స్ని కానీ వాటికి పుట్టిన తేదీకి చెల్లుబాటు అయ్యే రుజువు పత్రాలుగా ఉపయోగిస్తారని పేర్కొన్నారు. కానీ ఇక మీదట అలాంటి ఇబ్బందే లేదండి. ఈ ఎలక్షన్స్ ముందు మనకి కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు ఇక సరిపోతుంది అని కేంద్రం స్పష్టం చేసింది. సో అందరికీ హ్యాపీయే కదండి. మనకి ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఇంకా దేనికైనా సరే మనం ఉపయోగించుకోవచ్చు. మరి ఆధార్ కార్డు గురించి కేంద్రం నుంచి వచ్చిన 2 అప్డేట్స్లో మొదటిదైతే కనుక ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ ఇంకా అన్నింటికీ సరిపోతుంది. మరి రెండోదైతే కనుక అండి ఆధార్ కార్డుకి డాక్యుమెంట్ అప్డేషన్ గురించి, బయోమెట్రిక్ గురించి, 5 years దాటిన వాళ్ళకి, 15 years దాటిన వాళ్ళకి, బయోమెట్రిక్ అవ్వలేని వాళ్ళందరి కోసం, అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసిన వాళ్ళ కోసం. అంటే ఎప్పుడు మీరు ఇదివరకు ఎప్పుడు అడ్రస్లు అవి చేంజ్ చేసి ఉన్నారు. దానికి ఏంటంటే కొంతమందికి ఫోన్కి మెసేజ్లు వస్తున్నాయన్నమాట అండి, మీరు డాక్యుమెంట్ అప్డేట్ చేయండి అని అనేసి. అలాంటి వాళ్ళ కోసం, అలాగే మీరు ఇదివరకు చేసి ఆధార్ కార్డు చేసి 10 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు కూడా ఏ రకమైన అప్డేట్ మీరు చేయలేదు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోమని మార్చి 14 వరకు కూడా లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం ఇది వరకు జరిగిందన్నమాట అండి. అయితే ఆ మార్చి 14 నుంచి ఆ డేట్ని ఎక్స్టెన్షన్ చేస్తూ పొడిగిస్తూ జూన్ 14 వరకు కూడా లాస్ట్ డేట్ని పొడిగించడం అయితే జరిగిందన్నమాట అండి. అంటే ఈ అప్డేట్స్ అన్నీ మన ఆధార్ కార్డు అప్డేట్స్ చేసుకోవడానికి, డాక్యుమెంట్ అప్డేట్ చేయడానికి, బయోమెట్రిక్స్ చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా జూన్ 14వ తారీఖు వరకు కూడా లాస్ట్ డేట్ ఉంది. ఇప్పటి వరకు కూడా ఇంకా చేయించలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే ఆధార్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్స్ చేయించుకోండి. డాక్యుమెంట్ అప్డేట్ అయితే కనుక మీరు మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఇదివరకు వీడియోల్లో పెట్టాను, చూడండి ఒకసారి. ఇంకా అడ్రస్ని కూడా మీ అంతలో మీరుగా మీ మొబైల్లో చేసుకోవచ్చు. అది కూడా నేను వీడియో పెట్టాను, చూడండి నా ప్రీవియస్ వీడియోస్. సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ ఇది పంపించండి. ఆధార్ అప్డేట్ అంటే కనుక చాలా 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 మనం ఇంపార్టెంట్ అప్డేట్గా తీసుకోవాలండి. సో ఒక లైక్ ఇవ్వండి మరి.